ఈజీగా 5 నిమిషాల్లో కారప్పొడి అయిపోతుంది. అంటే నమ్ముతారా? నమ్మలేరు. కొంతమంది ఉంటారు ప్రతి ఒక్క దాంట్లో సైడ్ డిష్కి ఏదో ఒకటి ఉండాలని ఆలోచిస్తారు. సో అలాంటి వాళ్ళకి ద బెస్ట్ అనమాట. చికెన్లోకి ఫ్రై చేసినప్పుడు లాస్ట్లో వేసుకోవడానికి, రసంలోకి పప్పు అండ్ పెరుగు అండ్ పులిహార, ప్రతి ఒక్క దాంట్లో ఈ కారపొడి చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఉట్టిగా కూడా తినేయచ్చు అనమాట. పిల్లలు స్కూల్ టైంకి హడావిల్లా వెళ్ళేటప్పుడు కూడా కొద్ది కారపొడి వేసి పంపించినా చాలు, ఈజీగా ఇష్టంగా తింటారనమాట. కొద్దింత నెయ్యి వేసుకుంటే అంతే. ఎంత తక్కువ టైంలో అవుతుందంటే సో నెలైనా కంపల్సరీ స్టోర్ ఉంటుంది. ఒక్కసారి చేసుకోండి అంతే. నేనైతే ఒక పెద్ద సైజు బౌల్ పల్లీలు అనేది తీసుకుంటున్నాను. సో పల్లీలు మీరు ఎంత చక్కగా వేస్తారో అప్పుడు ఆ పల్లీలో సో టేస్ట్ అనేది వస్తుంది కారపొడి. సో నేను దానికి తగ్గట్టు వెల్లుల్లి ఒక పెద్ద సైజు వెల్లుల్లి గడ్డ తీసుకున్నాను. పెద్దది లేకపోతే చిన్న రెండు తీసుకున్నా సరిపోతుంది అనమాట. అండ్ దీంట్లో జీలకర్ర, కరివేపాకు ఏం అవసరం లేదు. వెల్లుల్లి, పల్లీలు, ఉప్పు, కారం ఉంటే చాలు. సో పల్లి పొడి అయితే ఈజీగా చాలా బాగుంటుంది. ఇదైతే రాయలసీమ సైడ్ వాళ్ళదన్నమాట. సూపర్గా ఉంటుంది అనమాట. సో ప్రాసెస్కి వెళ్ళిపోదాం. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పేసిన. సో హడావిడిగా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి అనమాట. పల్లీలు అండ్ పెద్ద సైజు బౌల్ పల్లీలు అండ్ వెల్లుల్లి ఒక చిన్నదైనా సరే 2 వేసుకోండి, పెద్దవి ఉంటే ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. దీన్ని మన ప్రాసెస్కి వెళ్ళే ముందు సో కొన్ని టిప్స్ చెప్తాను, అవి కూడా పాటించేసేయండి. వెల్లుల్లి పొట్టు తీయాల్సిన అవసరం లేదు, పొట్టు తీయకుండా వేయాలి. ఎందుకంటే పొట్టు తీసేస్తే ఆ నూనె అంతా వచ్చి ముద్దలాగా అయిపోతుంది పల్లి పొడి. సో పొట్టు తీయకుండా డైరెక్ట్గా వేసుకున్న అయిపోతుంది. రెమ్మలు తీసుకోండి చాలు. సో పల్లీలు వేయించడానికి ఒక కింద మందపాటి కళాయి ఉంటే అది పెట్టేసుకోండి. అడుగు మాడకుండా, పల్లీలు మాడకుండా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ పల్లీలంతా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కలుపుతూ ఉండాలి. అప్పుడే పల్లీలు మంచిగా వేస్తే, అన్నీ సమానంగా వేస్తే అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకటి పచ్చిగా ఒకటి మంచిగా వేయించి అలా ఉండకుండా సో చక్కగా అన్నీ మంచిగా వేయించుకోండి. పల్లీలు మీరు ఎంత చక్కగా వేయించుకుంటే పల్లి పొడి అనేది చాలా పొడి పొడిగా టేస్టీగా ఉంటుందన్నమాట. చూస్తున్నాను కదా, ఆల్మోస్ట్ పల్లీలు వేయించడానికి దగ్గరలో వచ్చింది. అంటే ఒక 50% అయిందనమాట. ఇంకొక 50% ఉంటుంది. అది మాడకుండా చూసుకుంటే చాలు. పల్లి పొడి ఈజీగా టేస్టీగా వస్తుంది. సో పిల్లలు బాగా ఇష్టపడతారు. కొద్దిగంత నెయ్యి వేసి ముద్దపప్పు చేసుకుని తింటే చాలా బాగుంటుంది. చూస్తారు కదా, పల్లీలు అయితే వేయించడం అయితే అయిపోయిందనమాట. ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. 1 నిమిషం పాటు ఫ్యాన్ కింద పెట్టేసుకోండి. సో చల్లారిపోతుంది. అండ్ దాని తర్వాతనే సో పల్లి పొడి స్టార్ట్ చేయండి. ఎందుకంటే వేడిగా ఉన్న ప్రాబ్లం. సో ఎందుకంటే ముద్దలాగా అయిపోతుందని భయం. అండ్ వాటరీగా సో ఆయిల్ కానీ ఘీ కానీ ఏం యాడ్ చేసుకునే అవసరం లేదు. డైరెక్ట్గానే వేయించేసుకోండి. అప్పుడే చాలా బాగుంటుంది పల్లి పొడి. మామూలుగా పల్లీలు ఒక్కసారి తీసి ఇలా ప్రెస్ చేయండి. అప్పుడు పొట్టు ఈజీగా వచ్చేస్తే పల్లీలు అనేది చక్కగా సో వేయించుకున్నామనేది అర్థం అనమాట. సో మనకి పల్లి పొడిలకి సో పల్లీలన్నీ యాడ్ చేసుకొని ఒక్కసారి ఒక రౌండ్ తిప్పేయండి. దాని తర్వాత వెల్లుల్లి, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకుని, ఉప్పు అయితే ఒక 1/2 స్పూన్, కారం 1 స్పూన్ వేసేసుకుని చక్కగా సో ఇలా కలిపేసుకోండి. అంతేనండి. పల్లి పొడి అయితే ఈజీగా టేస్టీగా అయితే అయిపోయిందనమాట. దీన్ని కొద్దిగంతా నెయ్యి వేసుకొని తగిలించుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా దోశలకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని. మనం కారం దోశ వేసుకుంటాం కదా, దాని మీద ఇంకా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ దివ్య వ్లాగ్స్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ అండ్ షేర్ అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అనమాట. అండ్ మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో. అండ్ నాన్ వెజ్ రెసిపీ లేక బాధపడుతున్నారు అనుకుంటా. ఇంకా ముందు